ఇక డీటెయిల్స్ చూస్తే అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో వరుసగా రెండో రోజు సిఐడి విచారణకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ హాజరయ్యారు. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ వ్యవహారంలో సిఐడి అధికారులు అడిగిన ప్రశ్నలన్నిటికీ టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సూటిగా సమాధానమిచ్చినట్లు తెలుస్తోంది. నిన్న 6.5 గంటల సేపు లోకేష్ను దర్యాప్తు అధికారులు విచారించారు. మొత్తం 50 ప్రశ్నలను అడిగారని, వాటిలో 49 ప్రశ్నలు రింగ్ రోడ్లో సంబంధం లేనివని నిన్న విచారణ అనంతరం లోకేష్ ఎద్దేవా చేసిన సంగతి తెలిసిందే. అయితే రింగ్ రోడ్ వ్యవహారంలో సంబంధం లేని ప్రశ్నలను అధికారులు ఎలా అడుగుతారని ఆయన ప్రశ్నించారు. మరోవైపు ఈ రోజు విచారణకు మాజీ మంత్రి పి నారాయణ అల్లుడు కూడా హాజరు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ అయిన రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు అస్వస్థతకు లోనయ్యారు. జైల్లో తీవ్ర ఉక్కపోత కారణంగా ఆయన డిహైడ్రేషన్కు గురయ్యారు. దీనిపై చంద్రబాబు జైల్ మెడికల్ ఆఫీసర్కు ఫిర్యాదు చేశారు. ఇదే విషయాన్ని చంద్రబాబు ములాఖాత్ సమయంలో కుటుంబ సభ్యులకు కూడా తెలియజేశారు. ఏపీలో గత కొన్ని రోజులుగా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాజమండ్రి పరిసరాల్లోనూ గత 4 రోజులుగా 38 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు కొనసాగుతున్నాయి. అయితే ఈ నేపథ్యంలో విపరీతమైన ఉక్కపోత నెలకొంది. రాష్ట్రంలో ఎన్నికల నగారా మోగింది. ఇప్పటికే 115 మంది అభ్యర్థులను బీఆర్ఎస్ ఒకేసారి ప్రకటించింది. ప్రత్యర్థులను చిత్తు చేసేలా రణగర్జన వినిపించబోతోంది. అయితే అభివృద్ధి అస్త్రాలుగా సీఎం కేసీఆర్ ఎన్నికల సమర రంగంలోకి అడుగుపెట్టనున్నారు. ఇప్పటికే ప్రచార వ్యూహాన్ని ఖరారు చేశారు. ఈ నెల 15న ఎన్నికల ప్రచార శంఖారావాన్ని పూరించనున్నారు. తొలి విడతలో భాగంగా 17 రోజుల్లో 42 నియోజకవర్గాలను చుట్టినానున్నారు. ఇందులో భాగంగా ఈ నెల 17న సిద్దిపేటలో ప్రచారం చేయనున్నారు. ప్రగతి ప్రజా ఆశీర్వాద సభలో ప్రసంగిస్తారు. నేపథ్యంలో సభా స్థలిని మంత్రి హరీష్ రావు పరిశీలించారు. అధికారులు సలహాలు సూచనలు అందించారు. స్వరాష్ట్రంలో జరిగిన 2 ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రచార పర్వాన్ని హుస్నాబాద్ నియోజకవర్గం నుండి ప్రారంభించినట్టే ఈసారి అక్కడి నుంచి ప్రారంభించనున్నారు. అయితే తొలి విడతగా 17 రోజుల్లో 42 నియోజకవర్గాలను చుట్టే బాధ్యతను కేసీఆర్ నెత్తినెత్తుకున్నారు. 17 రోజులు షెడ్యూల్లో నవంబర్ 9న 2 నియోజకవర్గాల్లో నామినేషన్లు దాఖలు చేసిన సభలో పాల్గొంటారు. 15వ తేదీన హుస్నాబాద్ సభలో ప్రచారం జోరుగా మొదలవుతూ కానుంది. ఇక 15 నుంచి 18 తేదీ వరకు 5 నియోజకవర్గాల్లో సభలు నిర్వహిస్తారు. దసరా పండుగ తర్వాత 26 నుంచి తిరిగి ప్రచారం ప్రారంభిస్తారు. బీజేపీ మోదీ ధ్యేయం తెలంగాణ అభివృద్ధి, తెలంగాణ వికాసమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. కానీ తెలంగాణలో అభివృద్ధి నిరోధక సర్కారు ఉందని పనిచేస్తోందని తెలిపారు. తెలంగాణలో డబ్బులు విమర్శలు చేశారు. ఫామ్ హౌస్ కుటుంబ రాజకీయాలే తెలంగాణను ఏలుతున్నాయని మండిపడ్డారు. ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని స్థితిలో తెలంగాణ సర్కార్ ఉందని, ఆదాయం కోసం ఔటర్ రింగ్ రోడ్ టెండర్ను తక్కువ మొత్తానికే కట్టబెట్టిందని ఆరోపించారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆదాయం కోసం 3 నెలల ముందుగానే మద్యం టెండర్లు వేసిందన్నారు. బీజేపీ సర్కార్ రాష్ట్ర వికాసం కోసం పనిచేస్తుందని తెలిపారు. తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్ రాబోతోందన్నారు. ఇక బీజేపీని ఆశీర్వదించాలని, అభివృద్ధి పరుగులు పెడుతోందని వెల్లడించారు. ఉస్మానియా యూనివర్సిటీలో నిర్వహించిన సిటిజన్ యూత్ పార్లమెంట్ ముగింపు వేడుకలకు రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ హాజరయ్యారు. సిటిజన్ యూత్ పార్లమెంట్లో ఉత్తమ ప్రతిభ కనపరిచిన వారికి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అవార్డులను అందజేశారు. ఇక యువత కమిట్మెంట్తో చదువుకోవాలని, అన్ని రంగాల్లో రాణించాలని తమిళిసై సూచించారు. స్వామి వివేకానందను ఆదర్శంగా తీసుకోవాలని, ఆయన పుస్తకాలు చదవాలన్నారు. యువత రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఉందని తెలిపారు. యువత దేశానికి భవిష్యత్తు పిల్లరని తెలిపారు. తాను మెడికల్ కాలేజ్లో విద్యార్థిగా ఉన్నప్పుడు విద్యార్థి రాజకీయాల్లో ప్రవేశించానని, స్టూడెంట్ లీడర్గా ఉన్నానని పేర్కొన్నారు. విద్యార్థి నాయకురాలిగానే రాజకీయ పార్టీ లీడర్గా ఎదిగానని, ఆ తర్వాత గవర్నర్గా అవకాశం వచ్చిందన్నారు. స్వతంత్ర సమరంలో కూడా యువత, విద్యార్థులే అధికంగా ఉన్నారని గుర్తు చేశారు. దేశానికి యువత ఎంతో అవసరమని పేర్కొన్నారు. తాను విద్యారంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తానని తెలిపారు. అయితే ఈ కార్యక్రమంలో ఉన్నత విద్యామండలి చైర్మన్ పి లింబాద్రి, ఓయూ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ రవీందర్ యాదవ్, రిజిస్టర్ ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ, సీనియర్ పాత్రికేయులు జి విల్లీశ్వర్తో పాటు విద్యార్థులు పాల్గొన్నారు. I was ignited by the other leaders. We could enter politics
And even though my profession is a physician changing into politics, and a politician changing into governor, and these all because బీజేపీ ఎంపీ బీజేపీ జాతీయ కార్యదర్శి బండి సంజయ్పై అభిమానులు కొండంత అభిమానం చూపించారు. ఆదిలాబాద్లో బండి సంజయ్ను వేలాది మంది అభిమానులు చుట్టుముట్టారు. బండి సంజయ్ జిందాబాద్, హిందూ టైగర్ జిందాబాద్ అంటూ సభా వేదిక నుండి భుజాలపైకి ఎక్కించుకొని బయటకు తీసుకొచ్చారు. బండి సంజయ్ను చూసేందుకు జాతీయ రహదారిపై జనం బారులు తీరారు. కిలోమీటర్ల తరబడి రోడ్డును ఇరువైపులా నిల్చున్న ప్రజలకు అభివాదం చేస్తూ బండి సంజయ్ను ముందుకు సాగారు. బండి సంజయ్ కాన్వాయ్ వెంట యువకులు పరుగులు తీస్తూ సెల్ఫీలు దిగారు. అభిమానుల తాకిడి ఎక్కువై ట్రాఫిక్ జామ్ కావడంతో పోలీసుల జోక్యం చేసుకుని వారిని పంపించేశారు. దీంతో దాదాపు గంట పాటు జాతీయ రహదారిపై ట్రాఫిక్ స్తంభించింది. తన కుమారుడు హిమాంష్ ఫోటోను నెట్టింట పంచుకున్న తెలంగాణ మంత్రి కేటీఆర్ అతడిని మిస్ అవుతున్నానంటూ కామెంట్ చేశారు. ప్రస్తుతం ఇది వైరల్గా మారింది. అయితే ఈ పోస్టుపై పెద్ద ఎత్తున స్పందిస్తున్న అభిమానులు హిమాంష్ కూడా ఇలాగే ఫీల్ అవుతుంటాడని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం అతడు కంటికెదురుగా లేకపోవడంతో తండ్రిగా కేటీఆర్కు బాధ అనిపించినా భవిష్యత్తులో కుమారుడి విజయాలు చూసి మురిసిపోతారని కామెంట్ చేశారు. ఉన్నత చదువుల కోసం హిమాంష్ అమెరికాకు వెళ్లిన విషయం తెలిసిందే. గచ్చిబౌలిలోని ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్లో ఇంటర్మీడియట్ అనంతరం హిమాంష్ ఆగస్టులో అమెరికాకు వెళ్లారు. ఆయన వెంట కేటీఆర్, సాలిమ దంపతులు, చెల్లి అలకే కూడా వెళ్లారు. అయితే ఈ క్రమంలో అడ్మిషన్ ప్రక్రియ పూర్తయ్యాక వారం రోజులకు కేటీఆర్ తన కుటుంబంతో కలిసి ఇండియాకు తిరిగి వచ్చారు. చదువు పూర్తి చేసుకున్న విద్యార్థుల కోసం స్కూల్లో జరిగిన గ్రాడ్యుయేషన్ డే వేడుకలకు తాత, నానమ్మ, కేసీఆర్, శోభా దంపతులు, తల్లిదండ్రులు, కేటీఆర్, సాలిమ, చెల్లి అలేకే కూడా హాజరయ్యారు. అయితే సామాజిక సేవలో ముందుండే హిమాంష్కు అప్పట్లో సిఏఎస్ ఎక్సలెన్స్ అవార్డు కూడా లభించింది. అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ కు కేసీఆర్ టికెట్ కేటాయిస్తే అసమ్మతి వాదులం కలిసి ఖచ్చితంగా ఓడిస్తామని బీఆర్ఎస్ సీనియర్ నాయకురాలు, హైకోర్టు న్యాయవాది గుండ్రాతి శారద గౌడ్ అన్నారు. పేద ప్రజలకు సంక్షేమ పథకాలను ప్రభుత్వం కేటాయిస్తే ఏ ఒక్కరికి కూడా అంబర్పేట వాసులకు చెందలేదని విమర్శించారు. 4.5 ఏళ్లు నిద్రపోయి ప్రజల్లోకి రాకుండా ఇప్పుడు వచ్చి ప్రగల్భాలు పలుకుతూ మళ్లీ ఓటేసి గెలిపించాలని ప్రజలను కోరుకోవడం సిగ్గుచేటన్నారు. సీనియర్ నాయకుల్ని చూడకుండా ఇళ్లపై దాడి చేయించి భాషలాడటం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఇలాంటి నాయకుడికి బీసీ ఫామ్ ఇచ్చి మళ్లీ ఎమ్మెల్యేగా గెలిపించుకుంటే బీఆర్ఎస్ పార్టీకే అవమానకరమని మండిపడ్డారు. అంబర్పేట నుండి ఎవరికి టికెట్ ఇచ్చినా కూడా గెలిపించుకుంటాము, కానీ ఎమ్మెల్యే వెంకటేష్ కు ఇస్తే మాత్రం గెలిపివ్వమని అసమ్మతి వాదులు తేల్చి చెప్పారు. అయితే కార్యక్రమంలో బీఆర్ఎస్ మహిళా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. వాటన్నిటిలో కూడా నిజమైనటువంటి లబ్ధిదారులకు లబ్ధి చేకూరడం లేదు. అది కంప్లైంట్స్ చాలా ఎక్కువగా వస్తున్నాయి ఇప్పటి వరకు కూడా. అంటే ఎవరికి ఇస్తున్నారు, ఎక్కడ పోతున్నాయి, ఏం చేస్తున్నారు అనేది చాలా ప్రశ్నార్థంగా ఉంది. నిజంగా వచ్చేటువంటి స్కీమ్లలో భాగం ఎవరికి ఉండాలి? నిజమైనటువంటి పేదలకు వాళ్ళ యొక్క అభ్యున్నతికి, వాళ్ళ యొక్క దిశ దశ మారే విధంగా ఉండాలనే ఉద్దేశంతో మాత్రమే బడుగు బలహీన వర్గాల కోసం కేసీఆర్ గారు ఈరోజు ఎన్నో పథకాలని ప్రారంభించారు. అవన్నీ వాళ్ళకి చేరాలి. ఎవరి ద్వారా చేరాలి? ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీల ద్వారా చేరాలని చెప్పేసి బృహత్తర కార్యక్రమాన్ని తీసుకుంటే స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే కాలేరు గారు 4.5 సంవత్సరాలు నిద్రపోయి ఇప్పుడు లేచి అంటే ఎవరో ఒకరు పోటీకి వచ్చినప్పుడు ఆ పోటీదారులు ఎక్కువైనప్పుడు భయపడి జూలు దులుపుకొని ఈరోజు బయట తిరుగుకుంటూ ఉంటే కనీసం ఎమ్మెల్యేని గుర్తుపట్టని పరిస్థితి ఉండొచ్చి ఈరోజు పైసలు ఇస్తేనో మీటింగ్లకు రావడం, ఆత్మీయ సమ్మేళనాలకు, దశాబ్ది ఉత్సవాలకు సరిపోయింది. కానీ రేపు టికెట్ కన్ఫామ్ అయిన తర్వాత, బీఫామ్ ఇచ్చిన తర్వాత మీకు రానోళ్ళకి ఇస్తాం, చేస్తాం అని అబద్ధాలు చెప్పుకుంటా తిరుక్కుంటా ఉంటే ఇట్లాంటి వాళ్ళకు, అంటే ఇప్పటి వరకు ప్రశ్నించిన వాళ్ళ మీద దాడులు జరిగినాయి. ఇప్పుడు నేనే ఉన్నా, నా ఫ్లెక్సీలను చింపివేయడం, నన్ను కులంతో అది ఇది అని తిట్టడం చేయడము, వాట్సాప్లలో మెసేజ్లు పెట్టడం, నన్ను తిట్టడం, కుక్కలతో పోల్చడము, ఇన్ని రకాలుగా ఒక 30 ఏళ్ళు ప్రజాసేవలో ఏ అవినీతి మరకలు లేనటువంటి నాలాంటి ప్రజాసేవకురాలు మీదనే ఎన్ని నిందలు మోపి బాజీ కార్పొరేటర్ ఇళ్ల మీద దాడులు
మాడులపోయినటువంటి దారుణాలు చేస్తున్నటువంటి రౌడీజం చేస్తున్నటువంటి కాలేరుకు టికెట్ ఇస్తే నెక్స్ట్ ఇప్పుడు కొత్త మాట మాట్లాడుతున్నాం, కాలేరు ట్యాక్స్ కూడా వస్తుందమ్మా. ఇప్పుడు పునాది రాయబడితేనే వసూలు చేస్తున్నారు, ఇంకొక బిల్డింగ్ మీద ఇంకొక అంతస్తు కట్టాలంటే 1,50,000. మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో విద్యార్థి అదృశ్యం కలకలం రేపింది. బోడుపల్లి శ్రీ చైతన్య జూనియర్ కళాశాలలో ఫస్ట్ ఇయర్ చదువుతున్న బాలరాజు అనే విద్యార్థి అదృశ్యమయ్యాడు. నిన్న సాయంత్రం 4:30 కనపడటం లేదని విద్యార్థి తల్లిదండ్రులు మేడిపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. యువకుడి కోసం గాలిస్తున్నట్లు మేడిపల్లి పోలీసులు వెల్లడించారు. కోనసీమ జిల్లా అమలాపురంలో స్టూడెంట్స్ గ్యాంగ్ వార్ భయాందోళనకు గురిచేసింది. అమలాపురం ఎస్కేబీఆర్ కాలేజ్లో డిగ్రీ విద్యార్థులు ఘర్షణకు దిగారు. రోడ్డుపై గ్రూపులుగా విడిపోయి BA, B.Com గ్రూపులు కొట్టుకున్నారు. 5వ తేదీన జరిగిన ఫేర్వెల్ పార్టీలో సాంగ్ విషయంలో వివాదం తలెత్తింది. అయితే ఈ విషయంపై విద్యార్థులు మళ్లీ గొడవకు దిగారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విద్యార్థులకు అదుపులోకి తీసుకున్నారు. 2 గ్రూపుల స్టూడెంట్స్ ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని అమలాపురం డీఎస్పీ అంబికా ప్రసాద్ తెలిపారు. హైదరాబాద్ ఎస్ఆర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 15 లక్షల హవాలా నగదు పట్టుబడింది. రాష్ట్రంలో ఎన్నికల షెడ్యూల్ విడుదలైనప్పటి నుంచి ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు వాహనాలను అధిక మొత్తంలో నగదును పట్టుకుని వెళ్లే వ్యక్తులపై నిఘా పెట్టారు. ఈ క్రమంలోనే ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో విజేత థియేటర్ నుంచి ఉమేష్ చంద్ర విగ్రహం వైపు బైక్పై సీజస్ అనే వ్యక్తి 15 లక్షల హవాలా నగదుతో వెళ్తుండగా ఎస్ఆర్ నగర్ పోలీసులు పట్టుకున్నారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీగా నగదు పట్టుబడడం కలకలం రేపింది. కియా వాహనంలో తరలిస్తున్న 3,35,00,000 నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు, బంజారాహిల్స్ పోలీసులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు. చింపిరెడ్డి హనుమంతారెడ్డి, బచ్చల ప్రభాకర్, మండల శ్రీరాములు రెడ్డి, మందల ఉదయ్ కుమార్ రెడ్డిలు నగదును తీసుకువెళ్తుండగా పోలీసులు సోదాల్లో భారీ మొత్తంలో నగదు పట్టుబడిందని డీసీపీ జోయల్ డేవిస్ తెలిపారు. అయితే స్వాధీనం చేసుకున్న నగదును న్యాయస్థానానికి అప్పగిస్తామని తెలిపారు. డబ్బులు తరలిస్తున్న వాహనాన్ని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఎలక్షన్ షెడ్యూల్ విడుదల చేయడంతో మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అమల్లోకి వచ్చింది. ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు డిఫరెంట్ టీంలు నిన్న నుంచి పనిచేస్తున్నాయి. ఎస్పెషల్లీ లిక్కర్, క్యాష్ రాష్ట్రంలో కంట్రోల్ చేయాలి, ప్రజలు స్వేచ్ఛగా ఎలక్షన్లు ఓటేయాలి అని చెప్పి స్ట్రిక్ట్గా వారు ఆదేశాలు చేయడం జరిగింది. దాని మేరకు ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్స్, దెన్ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ వైలేషన్ కోసం అబ్జర్వ్ చేయడానికి టీమ్స్, చెక్ పోస్ట్, స్పెషల్ టీమ్స్, టాస్క్ ఫోర్స్, ర్యాండమ్గా వెహికల్ చెకింగ్ టీమ్స్ ఇవన్నీ ఫామ్ చేసి నిన్నటి నుంచి దర్యాప్తు చేస్తూ ఉన్నాము. దానిలో భాగంగా ఈరోజు వెహికల్ చెకింగ్ చేసేటప్పుడు టాస్క్ ఫోర్స్ నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ టీం మరియు బంజారాహిల్స్ టీం కలిసి వెహికల్ చెకింగ్ చేసేటప్పుడు హవాలా అమౌంట్ 3,35,00,000 హవాలా అమౌంట్ సీజ్ చేయడం జరిగింది. దీనిలో 4 వ్యక్తులు ఉన్నారు. చింపిరెడ్డి హనుమంత్ రెడ్డి, బచ్చల ప్రభాకర్, శ్రీరాములు రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డి వీళ్ళందరూ ఈ హవాలా ట్రాన్సాక్షన్ కోసం రోడ్ నెంబర్ 3 అరోరా కాలనీలో ఒక ఆఫీస్ స్పేస్ కూడా తీసుకున్నారు. మాకు ప్రాథమిక దర్యాప్తులు తెలిసింది. వీరు గోషమాల్ ఏరియా, బేగం బజార్, నాంపల్లి, జూబ్లీ హిల్స్ ఇలాంటి వివిధ ప్రాంతాల నుంచి డబ్బులు కలెక్ట్ చేసి తరలించుండగా ఈ వెహికల్ చెకింగ్లో పట్టుబడ్డారు. దీన్ని పోలీస్ తరపు నుంచి సీజ్ చేసి మేము కోర్టులో ప్రొడ్యూస్ చేయబోతున్నాము. అలాగే ఎన్నికలు కమిషన్కి కూడా ఆర్ఓ కానీ, డిఈఓ కానీ, అదర్ ఎక్స్పెండిచర్ వింగ్ అందరికీ ఈ సమాచారం కూడా తెలియజేస్తున్నాము. ఫర్దర్గా ఈ దర్యాప్తు ఇది ఎందుకు అవుతుంది, ఎక్కడి నుంచి వస్తుంది, ఏ దానికి స్పెండ్ చేస్తున్నారన్నది ఇన్వెస్టిగేషన్ చేసి ఫర్దర్ చర్యలు తీసుకుంటాం. హైదరాబాద్ బోయిన్పల్లి మార్కెట్ యార్డ్ చైర్మన్ హారిక గౌడ్ పై వేటు పడింది. చైర్మన్ పదవి నుండి హారిక ఆనంద్ ను తొలగించినట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాంగ్రెస్ నేత మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావుకు
హారిక భర్త ఆనంద్ బాబు ప్రధాన అనుచరుడిగా ఉండటంతో తొలగించినట్లుగా సమాచారం. అయితే ఇటీవల మైనంపల్లి హనుమంతరావు కాంగ్రెస్ పార్టీలోకి చేరగా ఆయన ద్వారా పదవులు పొందిన వారిని ప్రభుత్వం లక్ష్యంగా చేసుకుని వేటు వేయడం గమనార్హంగా మారింది. అయితే బీఆర్ఎస్లోనే కొనసాగుతూ గత 6 నెలలుగా బోయిన్పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్గా విధులు బాధ్యతలు హారిక గౌడ్ నిర్వహిస్తున్నారు. అయితే ఒక్కసారిగా ఆమెను చైర్మన్ హోదా నుండి తప్పించడంతో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల వరుస భూకంపాలతో దద్దరిల్లిన ఆఫ్ఘనిస్తాన్లో సహాయక చర్యలు కొనసాగుతుండగానే మరో భూకంపం సంభవించింది. ఇవాళ తెల్లవారుజామున 6:11 6.1 తీవ్రతతో భూమి కంపించింది. హేరాత్ నగరానికి 29 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలాజీ వెల్లడించింది. అయితే ఈ భూకంపం వల్ల జరిగిన ఆస్తి నష్టం, ప్రాణ నష్టానికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది. కాగా ఇటీవలే కొన్ని గంటల వ్యవధిలో సంభవించిన వరుస భూకంపాలు ఆఫ్ఘనిస్తాన్ను ఉక్కిరిబిక్కిరి చేశాయి. భూకంప ప్రాంతంలో భారీ భవనాలు కుప్పకూలడంతో వేల మంది ప్రాణాలు కోల్పోయారు. 4 రోజులుగా జరుగుతున్న సహాయక చర్యల్లో ఇప్పటి వరకు 4,000 మృతదేహాలను వెలికి తీశారు. ఇంకా శిథిలాల తొలగింపు కొనసాగుతుంది. అయితే ఇంతలోనే మళ్లీ భూకంపం సంభవించడం ఆఫ్ఘనిస్తాన్ను ఆందోళనకు గురి చేస్తోంది. ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం 5వ రోజుకు చేరుకుంది. అక్టోబర్ 6న ప్రారంభమైన ఈ యుద్ధంలో హమాస్పై ఇజ్రాయెల్ క్రమంగా పైచేయి సాధిస్తోంది. వారి ఆధీనంలో ఉన్న ప్రాంతాలను తిరిగి తమ ఆధీనంలోకి తీసుకుంటోంది. తాజాగా గజా సరిహద్దుల్లోని దక్షిణ ఇజ్రాయెల్కు హమాస్ ఉగ్రవాదుల నుంచి తిరిగి స్వాధీనం చేసుకుంటున్నట్టు ఇజ్రాయెల్ రక్షణ శాఖ తాజాగా ప్రకటించింది. అంతేకాకుండా ఆ ప్రాంతంలోని అనేక ప్రదేశాలు, రహదారులను కూడా తమ నియంత్రణలోకి తెచ్చుకున్నట్లు సైన్యం వెల్లడించింది. ఇజ్రాయెల్పై పాలస్తీనా ఉగ్రవాద సంస్థ హమాస్ మెరుపుదాడికి దిగిందనే విషయం తెలిసిందే. దీంతో ఇజ్రాయెల్ సైతం హమాస్పై యుద్ధం ప్రకటించింది. దీంతో దాడులు, ప్రతిదాడులతో 2 దేశాల భూభాగాలు దద్దరిల్లుతున్నాయి. ఇరు దేశాలు వీధులు రక్తంలో తడిసిపోయాయి. అయితే గత 5 రోజుల్లో దాదాపు 3,500 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే ఎక్కడ చూసినా గుట్టలు గుట్టలుగా పడి ఉన్న మృతదేహాలతో 2 ప్రాంతాలు భయానకంగా మారిపోయాయి. క్షతగాత్రుల రోదనలతో యుద్ధ ప్రాంతాలు హృదయ విదారకంగా దర్శనమిస్తున్నాయి. అయినా ఇజ్రాయెల్ హమాస్ వెనక్కి తగ్గడం లేదు. అయితే హమాస్ దాడులను ఇజ్రాయెల్ ధీటుగా ఎదుర్కొంటోంది. ఈ మేరకు వైమానిక దాడులను కొనసాగిస్తోంది. మరోవైపు హమాస్ మిలిటెంట్ల ఆధీనంలో ఉన్న గజపై దాడులకు ఉధృతం చేయడానికి సిద్ధమవుతోంది. ఇజ్రాయెల్ సైన్యం దక్షిణ ఇజ్రాయెల్లో తన సభ్యులను సమీకరిస్తోంది. భారీ సైనిక సామగ్రితో పాటు రిజర్వ్ దళాలు చెందిన మరింత మందిని రంగంలోకి దింపుతోంది. తమ భూభాగంలోకి చొరబడిన హమాస్ బలగాలను ఇజ్రాయెల్ సైన్యం ముట్టుపెట్టే పనిలో పడింది. అయితే ఇప్పటి వరకు దాదాపు 1,500 మంది హమాస్ మిలిటెంట్లను హతమార్చినట్లు ఇజ్రాయెల్ వెల్లడించింది. తమ భూభాగంలోకి వివిధ ప్రాంతాల్లో వారి మృతదేహాలను గుర్తించామని పేర్కొన్నారు. సరిహద్దుల్లోని తమ భూభాగాన్ని తిరిగి నియంత్రణలోకి తీసుకున్నామని తెలిపారు. మరోవైపు గజాపై నుంచి సరిహద్దులపైపు ఎదురువచ్చిన కాల్చివేయాలని తమ బలగాలను ఇజ్రాయెల్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇజ్రాయెల్లో భయంకర యుద్ధ వాతావరణం నెలకొంది. ఇజ్రాయెల్ హమాస్ మధ్య బాంబు దాడుల నేపథ్యంలో వేలాది మంది పౌరులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ పాలస్తీనా అంశంపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సంచలన ఆరోపణలు చేశారు. తాజా పరిస్థితులు అగ్రరాజ్యం అమెరికా పాలసీని వైఫల్యమే కారణమని చెప్పుకొచ్చారు. అయితే తాజాగా ఇజ్రాయెల్ పాలస్తీనా అంశంపై పుతిన్ స్పందించారు. ఈ సందర్భంగా పుతిన్ మాట్లాడుతూ స్వతంత్ర సార్వభౌమ పాలస్తీనా రాజ్యాన్ని ఏర్పాటు చేయవలసిన అవసరం ఉందని పుతిన్ అన్నారు. ఇజ్రాయెల్ పాలస్తీనా మధ్య హింస చెలరేగటానికి అమెరికా పాలసీ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. అమెరికా స్వతంత్ర పాలస్తీనా దేశ ఆవశ్యకతను విస్మరిస్తోందన్నారు. మధ్య ప్రచారంలో అమెరికా విధానాల వైఫల్యానికి ఇది స్పష్టమైన ఉదాహరణ. అయితే చాలా మంది ప్రజలు నా అభిప్రాయంతో ఏకీభవిస్తున్నారు. ఈ ప్రాంతంలో శాంతి నెలకొల్పడానికి అంతర్జాతీయ ప్రయత్నాలకు ఆధిపత్యం వహించేందుకు అమెరికా యత్నిస్తోందని పుతిన్ ఆరోపించారు. అయితే ఇరువైపులా ఆమోదయోగ్యమైన రాజీ కుదుర్చడంతో వాషింగ్టన్ నిర్లక్ష్యం వహిస్తోందన్నారు. 1967 యుద్ధంలో జెరూసలేంని ఇజ్రాయెల్ ఆక్రమించింది. రష్యా ఇరు దేశాలతో టచ్లో ఉందని, వివాదాన్ని పరిష్కరించడంలో ముఖ్య పాత్ర పోషిస్తోందని పుతిన్ తెలిపారు.
చైనా నుంచి నిధులు అందుతున్నాయన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆన్లైన్ వార్తా పోర్టల్ న్యూస్ క్లిక్ పై దర్యాప్తు సంస్థలు ఉచ్చు బిగిస్తోంది. ఈ సంస్థపై తాజాగా సిబిఐ కేసు నమోదు చేసింది. అయితే విదేశీ విరాళాల నియంత్రణ చట్ట నిబంధనలను ఉల్లంఘించిందని ఆరోపించిన సిబిఐ న్యూస్ క్లిక్ వ్యవస్థాపకుడు ప్రబీర్ పురకాయస్థ ఇల్లు, ఆఫీసుల్లో సోదాలు చేపట్టింది. ప్రబీర్ నివాసానికి కార్యాలయానికి చేరుకున్న సిబిఐ అధికారులు ఏకకాలంలో తనిఖీలు కొనసాగించారు. ఇటీవల ప్రబీర్ను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. న్యూస్ క్లిక్ కు చైనా నుంచి నిధులు అందాయన్న ఆరోపణలపై ఉగ్రవాద వ్యతిరేక చట్టం కింద కేసు నమోదు చేసి ఢిల్లీ పోలీసులు ఇటీవల ప్రబీర్ నివాసం సహా ఆ సంస్థ కార్యాలయం, అందులో పనిచేసే సీనియర్ జర్నలిస్టుల ఇళ్లలో విస్తృత సోదాలు చేపట్టారు. అనంతరం ప్రబీర్ను సంస్థ హెచ్ఆర్ హెడ్ అమిత్ చక్రవర్తిని అరెస్ట్ చేశారు. వీరికి కోర్టు పోలీస్ కస్టడీ విధించింది. కోర్టు ఉగ్రదాడికి సూత్రధారి భారత్ మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది షాహిద్ లతీఫ్ హత్యకు గురయ్యాడు. పాకిస్తాన్లోని సియాల్ కోర్టులో గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపేశారు. నిషేధిత ఉగ్ర సంస్థ జైషే మహమ్మద్తో సభ్యుడైన 41 ఏళ్ల లతీఫ్ 2016 జనవరి 2న జరిగిన పఠాన్ కోట్ దాడికి వ్యూహరచన చేశారు. దానిని అమలు చేయడానికి సియాల్ కోర్టు నుంచి 4 ఉగ్రవాదులను పంపించాడు. కాగా 1994 నవంబర్లో చట్ట వ్యతిరేక కార్యకలాపాల చట్టం కింద లతీఫ్ను పోలీసులు భారత్లో అరెస్ట్ చేశారు. 2010లో జైలు నుంచి విడుదలైన అతడు వాఘా సరిహద్దు మీదుగా పాకిస్తాన్కు పరారయ్యాడు. అనంతరం జైషే మహమ్మద్లో చేరిన అతడు భారత్లో ఉగ్రవాద కార్యకలాపాలను నిర్వహిస్తున్నాడు. 1999లో జరిగిన ఇండియన్ ఎయిర్లైన్స్ విమానం హైజాక్లో అతడు నిందితుడిగా ఉన్నాడు. అయితే నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అతడిని మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్గా ప్రకటించింది. మహారాజా రవితేజ హీరో వస్తున్న టైగర్ నాగేశ్వరరావు మూవీ నిర్మాత అభిషేక్ అగర్వాల్ కార్యాలయంలో ఐటీ సోదాలు చేపట్టారు అధికారులు. హైదరాబాద్లోని ఆయన కార్యాలయంలో ఈ ఐటీ దాడులు జరిగాయి. అయితే అభిషేక్ అగర్వాల్ టైగర్ నాగేశ్వరరావు సినిమాను పాన్ ఇండియా లెవెల్లో నిర్మించారు. ఇందుకోసం ఆయన చాలా ఎక్కువ మొత్తం ఖర్చు చేశారు.